అదిదా సర్ప్రైజ్ అదిదా సర్ప్రైజ్ అదిదా 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 సర్ప్రైజ్. ఏట్రా బాబా నీ సర్ప్రైజ్ అనుకుంటున్నారా? ఇంకేటే పెద్ద సినిమాలో సర్ప్రైజ్లతోనే ఒక్కొక్కరిని చంపేస్తాడట డైరెక్టర్ బుచ్చిబాబు. అట్టా ఉంటాయట చరణ్ ఎలివేషన్ సన్నివేశాలు. అనొద్దు కానీ మెగా ఫ్యాన్స్ సొక్కాలు సింపేసుకుంటారట. అట్టా ప్లానింగ్ చేశాడట రామ్ చరణ్ సన్నివేశాలు. నిన్న మొన్నటి దాకా కాకుల్లా వాగిన ట్రోలింగ్ గాళ్ళు పిల్ల బచ్చగాళ్ళు అన్ని రంధ్రాలు మూసుకొని మూలన కూకుంటారట సినిమా చూశాక. నిజంగా బుచ్చిబాబుకు దండమెట్టాల్సిందేనట. అట్టా తీస్తున్నాడట సినిమా. ఇప్పటిదాకా రేమాన్ ఇచ్చిన 3 పాటలు బ్రహ్మాండం బదులైపోయేటట్టే ఉన్నాయట. మొదటి సాంగ్తోనే ఒక్కొక్కడికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దట. సినిమా విడుదలకి ఇంకా సంవత్సరం ఉంది కాబట్టి చిన్నగా ఆటన్నింటినీ మత్తుమందల ఎక్కిస్తారట ప్రేక్షకులకు. రేమాన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ పాటలు చూస్తే పాత రేమాన్ గుర్తుకు రావటం పక్కా అంటున్నారు. అయితే ఈ మధ్యకాలంలో కొత్తగా వచ్చిన తెలుగు డైరెక్టర్లు అందరిలోనూ బుచ్చిబాబే చాలా స్పెషల్ అని అంతా ఎందుకు అనుకుంటున్నారంటే అవుతుందో కాదో తర్వాత విషయం. బుచ్చిబాబు ఆలోచనలు మాత్రం చాలా పెద్దగానే ఉంటాయి. అప్పటిదాకా విజయ్ సేతుపతి మెగాస్టార్ ఓరి సైరా సినిమాలో ఆయన మీదున్న గౌరవంతో నటించారు. అట్లాంటిది ఫస్ట్ సినిమా చేస్తూ ఆయనే నా ఉప్పిన సినిమాలో ఇలను అని వెళ్ళి స్టోరీ చెప్పి ఒప్పించి సినిమాలో రాయనం క్యారెక్టర్ చేయించి సూపర్ హిట్ కొట్టాడు. ఇక ఇప్పుడు తెలుగులో మళ్ళీ నేను పాటలు కొట్టనంటే కొట్టను అని పట్టుబట్టి కూకున్న రేమాన్ని ఎలాగోలా ఒప్పించి పెద్ద సినిమా కోసం డప్పులు వాయించేలా చేశాడు. అటు శివరాజకుమారు ఇటు జాన్వీ కపూర్ బుచ్చిబాబు ఒక్కసారి కమిట్ అయితే ఎవరి మాట వినడు అన్నట్టుగానే ఉంది వ్యవహారం. అంతేకాదు పార్లమెంట్లో షూటింగ్ ఎట్టుకుంటానని అడిగాడట. బాబాయి పవన్ కళ్యాణ్ ఎలుపుతో చరణ్ ఆ ప్రయత్నాల్లోనే ఉన్నాడంటున్నారు. పెద్ద షాటు అద్భుతమే అనుకోవచ్చట. ఎందుకంటే టీజర్ లో బుచ్చిబాబు టేకింగ్ చూసిన చాలా మంది డైరెక్టర్లు అబ్బా ఏడు తీసాడరా అని అవాక్ అవుతున్నారు. ఇప్పుడు కెలికి మరి కయ్యం పెట్టుకునే ఆ వర్మ కూడా బుచ్చిబాబు నువ్వు తోపే అన్నట్టు కామెంట్ పెట్టాడు. రాజమౌళి తర్వాత బుచ్చిబాబే అన్నట్టు మాట్లాడాడు. రామ్ చరణ్ లో ఉన్న మెగా పవర్ ని గుర్తించిన ఏకైక డైరెక్టర్ బుచ్చిబాబేనని వర్మ ఆకాశానికి ఎత్తేశాడు. మరి అది నిజమే. రామ్ చరణ్ లో ఉన్న పవర్ ని ఇప్పటిదాకా కరెక్ట్ గా వాడుకున్న డైరెక్టర్ ఒక్క రాజమౌళి మాత్రమే. సుకుమార్ రంగస్థలంలో బాగా యాక్టింగ్ చేయించాడు కానీ ఆ లోపలున్న అగ్నిపర్వతాన్ని పేలకుండా అట్టే చూసుకున్నాడు. కానీ ఇప్పుడు బుచ్చిబాబు మాత్రం మొదటి నుంచి చరణ్ను పైరు మాదిరే చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే వర్మ అట్లాంటి కామెంట్ పెట్టాడు. ఏటైనా పెద్ద సినిమాతో గ్లోబల్ స్టార్ యూనివర్సల్ రేంజ్ లో రచరచ చేయబోతున్నాడు అనటంలో ఎట్లాంటి డౌట్ లేదు. పైగా ప్రమోషన్స్ ఈ విషయంలో కూడా బుచ్చిబాబు ప్లానింగ్ మామూలుగా లేదు. ఓ సినిమాని ప్రజల్లోకి ఎట్టా తీసుకెళ్ళాలి ఎట్టా చూపించాలి అనే విషయంలో బుచ్చిబాబు గట్టిగానే చేయి తిరిగినోడు. చూడటానికి అమాయకంగా కనిపిస్తాడు కానీ పని విషయంలో చాలా సరుకున్నాడు. అందుకే గురువు సుకుమార్ కూడా శిష్యుడి సినిమా అంటే చాలు అందులో తాను కూడా ఓ చెయ్యేసి ఎంకరేజింగ్ చేస్తున్నాడు. ఒక్కటి మాత్రం గట్టిగా చెబుతున్నాం, పెద్ద సినిమాతో బుచ్చిబాబు పేరు దేశం అంతా మారిమోగిపోతుంది. ఎట్లాంటి సందేహం లేదు.